తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఓ మాట చదువుకుందాం. చదువుకుని ప్రార్థనతో ప్రారంభించుకుందాం సందేశాన్ని. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనము. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనము. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంకొకసారి నీ కృపాసనము చేరడానికి మాకు తరుణం అనుగ్రహించినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రజలు మా శ్రోతలను ప్రభువా వాక్యం ద్వారా సందర్శించనై ఉండగా, వాక్యం ద్వారా దర్శించి మాట్లాడనై ఉంటుండగా మీ మాటలు మీరు మాట్లాడండి తండ్రి, మీరు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు, మీ మాటలు బలము కలిగినవి, మా మంచి బోధకుడా, శక్తి కలిగిన నీ మాటలు వినిపింపచేయ్యా. మా ప్రభువా, హృదయాలను మార్చగలిగినటువంటి మాటలు మా శ్రోతలకు మీరు వినిపింపచేయమని, దీనుడనైన నన్ను మీ సాధనంగా వాడబడినట్లు కృపచూపని వందనాలు స్తుతులు చెల్లిస్తూ, నన్ను, ఈ టీవీ సాధనాన్ని, మా శ్రోతలను మీ పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు. లేవియ కాండములో దేవుడు మోషేతో చెప్తూ ఈ మాటలు మాట్లాడతాడు. లేవియ కాండంలో పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక, నూతన నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట అంటున్నాడు. ఏమంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుడి. అందరితో సమాధానము పరిశుద్ధతను కలిగి ఉండండి. ఇక్కడ రెండు ప్రధానమైన మాటలు కనపడుతున్నాయి. సమాధానము, పరిశుద్ధత. సమాధానము, పరిశుద్ధత. సమాధానము, పరిశుద్ధత. సమాధానం అంటే ఎవరితో సమాధానం అంటే ఎవరితో జగడము, కొట్లాట, ఈర్ష్య, ద్వేషము లేకుండా సద్భావము, స్నేహభావము, మంచి అభిప్రాయము ఉండి కొనసాగినట్లయితే దాని సమాధానము అంటారు. శత్రుభావము, దురుద్దేశము ఏమాత్రం లేకుండా మంచి స్నేహభావము, సుహృద్భావము, మంచి తలంపు, మంచి అభిప్రాయం కలిగి ఉంటానని సమాధానము అంటారు. సమాధానము కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధతను కలిగి ఉంటాడు. పరిశుద్ధతను కలిగిన వ్యక్తి సమాధానం కలిగి ఉంటాడు. పరిశుద్ధత, సమాధానం రెండు ఒకదానికి ఒకటి విడదీయబడలేనివి, ఒకదానితో ఒకటి నిరంతరం ఉండేవి. సమాధానము, పరిశుద్ధత. ప్రియమైన వారలారా, పౌలు అంటాడు సమాధానాన్ని, పరిశుద్ధతను మీరు కలిగి ఉండండి అండి. నా ప్రియమైన వారలారా, సమాధానము కొట్లాడకుండా, విరోధభావం లేకుండా, శత్రుభావం లేకుండా ఉంటే సమాధానం అది చేయవచ్చు. మరి పరిశుద్ధత ఎలా కలిగి ఉంటాడు? సమాధానం కలిగి ఉండడానికి సులభం. అయితే పరిశుద్ధతను ఎలా కలిగి ఉంటాడు? పవిత్రతను ఎలా, పరిశుద్ధత లేక పవిత్రత రెండు ఒకటే పదాలు, కొంచెం తేడా ఉంది. పవిత్రత అనేది అంతర్గతమైనటువంటి స్వభావాన్ని తెలియజేస్తుంది. పరిశుద్ధత అనేది బహిర్గతమైనటువంటి స్వభావాన్ని తెలియజేస్తుంది. కొద్దిగా తేడా, అంతకంటే ఏం లేదు. రెండు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తుంటారు మన పెద్దలు. బైబిల్లో కూడా అలాగే వ్రాయబడింది కూడా. నా ప్రియమైన వారలారా, అయితే పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే పాపము చేసినటువంటి వ్యక్తి పాపము శిక్ష చేత నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. పాపం చేసినటువంటి వ్యక్తి
పాపము చేత నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అయితే తన సృష్టిలోని ప్రజలు ఆ విధంగా నష్టమైపోకుండా వారిని ప్రేమించి, ఆహ్వానించి, క్షమించి, పాపాన్ని క్షమించి, కడిగి తుడిచివేసి శుభ్రపరిచినట్లయితే అటువంటి శుభ్రత కలిగిన హృదయం కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధుడు లేక పవిత్రుడు అవుతాడు. అసలు ఎందుకు పరిశుద్ధపరచాలి? ఎందుకు క్షమించాలి? తన సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడాను పాపిగా ఉండి పాప శిక్షను భరిస్తూ చనిపోయి నరకానికి పోకూడదు. అది దేవుని కోరిక. అందువలన వారిని ప్రేమించి చేర్చుకొని, అది ఎప్పుడు వారు క్షమాపణ వచ్చి తమ తప్పులను అపరాధం ఒప్పుకున్నప్పుడు, అంతేగాని వేరే విధంగా కాదు. వచ్చి క్షమించమని వారి తప్పులను దేవుని దగ్గర ఉంచి క్షమించమంటే వారిని ప్రేమతో చేర్చుకొని క్షమించి కడిగి తుడిచి పరిశుభ్రపరిచినట్లయితే వాడు పరిశుద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు. పరిశుద్ధత ఇచ్చేది, పాపమును క్షమించి పరిశుద్ధతనిచ్చేది దేవుడు మాత్రమే, యేసు మాత్రమే. ఎవరు లేరు ఈ లోకంలో. దాని కొరకు ఆయన గొప్ప యాగము చేశాడు. శిలువ మీద తన ప్రాణాన్నే ఇచ్చాడు, తన రక్తాన్నే కార్చాడు. ఆయన తన రక్తాన్నే కార్చాడు. ఈ విధంగా ప్రాణ త్యాగము చేసి పరిశుద్ధునిగా మానవుని చేసినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువు మాత్రమే. నా ప్రియమైనటువంటి వారలారా, సరే, గత దినములలో గత సందేశములలో నేను ఒకసారి ఏం చెప్పానంటే, పరిశుద్ధత పొందడం ఎలాగూ, పరిశుద్ధత పొందడం ఎలాగూ, పరిశుద్ధతలో ఎదుగుట ఎలాగూ అనే అంశాన్ని పంచుకున్నాను. పరిశుద్ధత పొందుట ఎలాగూ, పరిశుద్ధతలో ఎదుగుట ఎలాగూ అనేది నేను మీతో పంచుకున్నాను మా శ్రోతలారా. అయితే ఇప్పుడు ఈ సందేశంలో పరిశుద్ధత లేక పవిత్రత కలిగి ఉండడం వలన ప్రయోజనం ఏమిటి, పరిశుద్ధత లేక పవిత్రత కలిగి ఉండటం వలన ప్రయోజనము ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే సమాధానమే ఈ దినపు సందేశము. పరిశుద్ధత వలన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి పరిశుద్ధత వలన. అవి నేను చెప్పలేను, నా వల్ల కాదు, అన్నీ ఉన్నాయి, అతీతంగా ఉన్నాయి. నా ప్రియమైన వారలారా, కొన్ని మాత్రమే, 2 లేక 3 మాత్రమే నేర్చుకుందాం, తెలుసుకుందాం. చాలా ఉన్నాయి ప్రయోజనాలు, అన్నీ చెప్ప వీలు కాదు, చెప్పేంత శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండవు. నా ప్రియమైన వారలారా, అంత గొప్ప అంశము పరిశుద్ధత, పవిత్రత. అయితే 2, 3 మాత్రమే తెలుసుకుందాం. పరిశుద్ధతను కలిగి ఉంటే ప్రయోజనాలు ఏంటి, పరిశుద్ధతను కలిగి ఉంటే ప్రయోజనాలు ఏమిటి. మొట్టమొదటిది నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి అంశంలో మొదటిది, పరిశుద్ధత వలన అద్భుత కార్యాలు జరుగుతాయి. అద్భుత కార్యాలు జరగాలంటే పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. నా ప్రియమైన వారలారా, ఒక ఉదాహరణ, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడుదల చేయబడి ప్రయాణమై వస్తున్నారు మోషే నాయకత్వంలో. ఎక్కడి దాకా వచ్చారు? కొన్ని చిన్న చిన్న రాజ్యాలను జయించుకుంటూ యోర్దాను నది దగ్గరికి వస్తారు. యోర్దాను నది దాటిన తర్వాత కనాను దేశము, ఆ కనాను దేశంలో మొట్టమొదటి పట్టణము, మొట్టమొదటి ప్రాంతము మోయాబు ప్రాంతము. అంటే కొంత యోర్దాను యువతల మోయాబు ప్రాంతం ఉంది, యోర్దాను అవతల మోయాబు ప్రాంతం ఉంది. యోర్దాను అవతల ఉన్న మోయాబు ప్రాంతంలో ప్రాముఖ్యమైనటువంటి బలమైనటువంటి పట్టణము ఎరికో పట్టణము. ఎరికో పట్టణాన్ని, ఒక్కొక్క పట్టణాన్ని, ఒక ప్రాంతాన్ని జయించుకుంటూ వెళ్ళాలి వీళ్ళు ఇశ్రాయేలీలు. ఆ కనాను దేశమంతా దేవుడు ఇచ్చినది పొందాలంటే ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. ఆ జయించడానికి శక్తి దేవుడే ఇస్తాడు. సరే, అలా జయించవలసిన మొట్టమొదటి పట్టణము ఏంటంటే ఎరికో పట్టణము. ఎరికో పట్టణం నా ప్రియమైనటువంటి వాళ్ళ బలమైనటువంటి పట్టణము, దుర్భేద్యమైనటువంటి పట్టణము, శత్రు సంహారము కాలేదు ఎంత మాత్రమైన అంత బలమైన పట్టణము. రాజు, అంతేకాకుండా సైన్యము, అంతేకాకుండా మరి అక్కడంతా ఉన్నటువంటి పట్టణం అది. ఎందుకు అది దుర్భేద్యమైంది, ఎందుకు జయించలేనిదంటే దాని చుట్టూ పెద్ద కోట గోడ కట్టబడిందండి. ఈనాటికి ఉంది ఆ కోట గోడ. ఇశ్రాయేల్ దేశం దర్శించినటువంటి వారు వెళ్ళి చూచి వచ్చారండి. నా ప్రియమైన వారు, అంత బలమైనటువంటి కోట, దుర్భేద్యమైనటువంటి కోట ఉందండి. పెద్ద ద్వారము వేయబడి ఉంటుంది. ఆ ద్వారాన్ని మరి దాటుకొని వెళ్ళడం అనేది, తీసుకొని వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. అయితే ఆ పట్టణాన్ని జయించితే సామ్రాజ్యాన్ని అంతా జయించినట్లే. ఆ పట్టణాన్ని జయించే సామ్రాజ్యం అంతా జయించినట్లే. అది జయించితేనే అవతలికి ఆ రాజ్యానికి కనాను దేశం అంతా జయించడానికి వీలవుతుంది. అది జయించి అవతలికి వెళ్ళాలి. అది దుర్భేద్యమైన. దేవుడు చెప్తాడు,
దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఇది యెహోషువ గ్రంథంలో రాయబడిందండి. యెహోషువకు దేవుడు చెప్తాడు ఏమనంటే, క్లుప్తంగా చెప్పుకుందాం నా ప్రియమైన వారలారా. ఇదంతా కూడా యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉంది. మీరేం చేయాలి అంటే, ఓ ఇశ్రాయేలీయులారా, ఓ లేవీయులారా, ఓ యాజకులారా, మీరు ఈ పని చేయండి. ఏంటంటే, ఒక దినము ఆ మందసము ఎత్తుకొని యాజకులు మందసమును ఎత్తుకొని పోవాలి. వారి వెంట లేవీయులు వెళ్ళాలి. ఆ వారి వెంట యాజకులు బూరలు ఊదుతూ వెళ్ళాలి. తర్వాత ఈ విధంగా ఆ కోట చుట్టూ మొదటి దినాన ఒక్కసారి తిరిగి రావాలి. అలాగే రెండవ దినాన మరి మందసం ఎత్తుకొని యాజకులు లేవీయులు మరి ఎరికో పట్టణం చుట్టూ ఆ గోడ చుట్టూ తిరగాలి. రెండవ రోజు ఒకసారి, అలాగే మూడవ రోజు ఒకసారి, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఆరవ రోజు ఒక్కసారి తిరగాలి. ఏడవ దినాన మందసం మోస్తున్నటువంటి యాజకులు లేవీయులు ఆ విధంగా ఉన్నటువంటి అందరూ కూడా 7 సార్లు తిరగాలి. దాని చుట్టూ 7 సార్లు తిరగాలి. 7వసారి తిరుగుతున్నప్పుడు గొప్పగా కేకలు వేయాలి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా హల్లెలూయా, యెహోవా ఇంకా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ కేకలు వేయాలి. సరే చెప్పాడు దేవుడు, జాగ్రత్త సుమా, ఈ విధంగా వేయాలి. కోట గోడ కూలిపోతుంది, లోపలికి వెళ్ళండి, ధ్వంసం చేయండి అని చెప్పేసి దేవుడు అంటాడు. అలాగే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఆరవ రోజు తిరుగుతారు. 7వ రోజు 7 సార్లు మందసము మోస్తూ కేకలు వేస్తూ తిరుగుతారండి. ఎప్పుడైతే 7వసారి పూర్తి అయిపోయి కేకలు వేస్తారో కోట గోడ కూలిపోతుంది. లోపలికి ప్రవేశించి ఆ ఎరికో పట్టణాన్ని ధ్వంసం చేస్తారండి. సైన్యం ఉందా వారికి? లేదు. ఆయుధాలు ఉన్నాయా? లేవు. నేర్పరి అయినటువంటి సైనికుల వాళ్ళు ఎంత మాత్రము కాదు. దేవుని మాట విన్నారు, ఆచరించారు, జయము పొందారు వాళ్ళు. అయితే దేవుడు చెప్తాడు, అది ఎరికో పట్టణము నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అది శపితమైనటువంటి పట్టణంలో నుంచి దేన్నైనా మీరు ముట్టుకోకూడదు. ఏ వస్తువును కానీ తీసుకోకూడదు. ఏది కూడా కావాలని తీసుకోవద్దు. బంగారం కానీ వెండి కానీ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని అంతటి కూడా యెహోవా మందిరమునకు తీసుకొని రావాలి, కానీ ఎవరు ముట్టుకోకూడదు, తీసుకోకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. సరే, అలాగే వెళ్ళారు, కూల్చివేయబడింది. లోపలికి వెళ్తారు, ధ్వంసం చేస్తారు, నాశనం అయిపోతుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వచ్చేస్తారండి, అందరూ సంతోషంగా వచ్చేస్తారు, ఆనందపడ్డారండి. అంతటి గొప్ప ఎరికో పట్టణాన్ని ధ్వంసం చేయగలిగినందుకు, పట్టుకొనగలిగినందుకు, ధ్వంసం చేయగలిగినందుకు సంతోషించారు, ఆనందించారు. అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క రాజ్యాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క రాజును జయించుకుంటూ ఆ కానాను దేశంలో ఉన్నటువంటి చిన్న 7 రాజ్యములను జయించాలి. వెంటనే అటుపక్క ఒక చిన్న రాజ్యం ఉంది. ఆ చిన్న రాజ్యానికి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు హాయి పట్టణము. సరే, హాయి పట్టణాన్ని చూసి రాపోండి. అది ఎటువంటిదే పట్టణము? బలమైన పట్టణమా? యోధులు ఉన్న పట్టణమా? ఎటువంటి జనం ఉన్నారు అక్కడ? మరి జయించగలమా లేదా అని చెప్పేసి యెహోషువ మనుషులను పంపిస్తే వారు చూసి ఆ పట్టణాన్ని చూసి తిరిగి వచ్చి ఎరికో పట్టణానికి ఎడల మనం వెళ్ళినంత మంది దాన్ని వెళ్ళని అవసరం లేదు, చిన్న పట్టణము, సులభంగా జయించగలము, 3000 మంది చాలు, 3000 మంది వెళ్తే ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు, జయించవచ్చు అని చెప్పేసి వారు చెప్పగా సరేనని చెప్పేసి యెహోషువ 3000 మందిని సిద్ధపరిచి హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి, హాయి పట్టణాన్ని ధ్వంసం చేయడానికి పంపిస్తే అక్కడ ఏం జరిగిందంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలీయుల జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. చూసారా ఎంత అవమానకరము! దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఇంతవరకు ప్రయాణంలో విజయం ఇచ్చాడే కానీ వారికి అపజయము సంభవించలేదు. అటువంటి వారు అపజయం సంభవించడమే కాకుండా పారిపోయి వచ్చారు. అవమానం కదా. యెహోషువ బాధపడతాడు, యెహోషువ దిగులు పడతాడు, యెహోషువ ప్రార్థిస్తాడు దేవుణ్ణి. ఏమంటాడంటే,
ఆ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ యోర్దాను ఎందుకు దాటించితివి? ఈ అమోరీయులు ఉన్నారే, మోయాబీయులేమో ఎరుకో పట్టణానికి సంబంధించిన వారు, అమోరీయులు ఆ హాయి పట్టణానికి సంబంధించినటువంటి వారు. చిన్న పట్టణము. ఇటువంటి ఈ చిన్న పట్టణంలో ఉన్నటువంటి అమోరీయులకు మమ్మల్ని అప్పగించడానికి యోర్దాను దాటించావా? ఎందుకు దాటించావయ్యా? అక్కడే ఉంటే సరిపోయిండేది, అక్కడే మేము చచ్చిపోయినా బాగుండేది, కానీ ఎందుకు చేసావు ఈ పని అని చెప్పేసి నిష్ఠూరపడుతూ ప్రార్థన చేస్తారు. అయ్యో ప్రభువా, మమ్మను నశింప చేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? ఈ యోర్దాను నువ్వు ఎందుకు దాటించావయ్యా? ఈ విధంగా అవమానపడడానికి, తరిమి వేయబడడానికి మమ్మల్ని ఎందుకు దాటించావని నిలదీసి అడుగుతాడండి. అడగడంలో తప్పేం లేదండి. నిలదీసి అడిగితే దేవుడు సంతోషిస్తాడు, కానీ ఆయన కోప్పడాడండి. మన దేవుడు అంత మంచివాడు. అప్పుడు అంటాడు 7వ అధ్యాయం 11వ వచనం, ఆయన ఏమంటారంటే, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. యెహోషువా, జరిగింది ఏంటంటే ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారయ్యా. నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన, నేను చెప్పినటువంటి మాటను వారు మీరి ఉన్నారయ్యా, తప్పు చేశారు, పాపం చేశారయ్యా. అందువలన ఈ అవమానము, అపజయము సంభవించింది. అన్యాయము లేక అపజయము సంభవించింది అంటాడు. అందువలన ఈ విధమైనటువంటి అవమానం సంభవించింది. అదేంటంటే నా నిబంధన. ఆయన ఏ నిబంధన చేశాడు? యెరికో పట్టణము శపితమైనది, అందులోది ఎవరు ముట్టకూడదు, తీసుకోవద్దు. ఏమైనా ఉన్నట్లయితే తీసుకొని వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ఉంచాలి తప్ప ఎవడు ముట్టుకోకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు పాపం చేశారు అంటాడు. అప్పుడు ఎవరు చేశారు ఈ పని? శపితమైనది ఎవరు తీసుకొచ్చారు? 12 గోత్రముల వారిని పిలిపించాడండి. దేవుని ఎదుట ప్రార్థన చేయగా మరి యూదా గోత్రము పట్టుబడిందండి. యూదా గోత్రంలో ఎవరు అని చెప్తే ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. 12 గోత్రాలు పిలిపించాడు. ఏ గోత్రం వారు తప్పు చేశారంటే దేవుడు చూపించాడు యూదా గోత్రాన్ని. యూదా గోత్రంలో ఏ కుటుంబం తప్పు చేసిందంటే ఆ కుటుంబం చూపించాడు. ఎవరు తప్పు చేశారంటే వ్యక్తిని కూడా దేవుడు కనపరిచాడు. ఏమిటా అంటే చూడండి 6వ అధ్యాయం 18వ వచనం, యూదా గోత్రమునందు జరహు ముని మనమడు జబ్ది మనుమడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడెను. అతని పేరు దేవుడు సూచించాడు. ఆకాను తీసుకురాపోండి, పిలుచుకొస్తే ఏం చేసావు నా కుమారుడా చెప్పు అంటే, అయ్యా అక్కడ మంచి షీనారు వస్త్రం కనబడింది. యెరికో పట్టణాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకున్నాను. 250 తులముల వెండి కడ్డి కనపడితే తీసుకున్నాను. 50 తులముల బంగారు కడ్డి కనపడితే తీసుకున్నాను. అవి తీసుకొని వెళ్ళి నా డేరాలో భూమిలో తవ్వి పాతి పెట్టినాను. యెహోషువ ఏం చేస్తున్నాడు? ఒక సైనికుని పిలిచి వెళ్ళు, ఉందో లేదో చూసిరాపో. పోయి ఆకాను డేరాలో భూమిని తవ్వి చూసి ఉంది బయట తీసుకొస్తాడు. అప్పుడు దేవునితాడు, దేవా యెహోవా ఏం చేయాలి మరి? ఇతని వలన ఈ అవమానం సంభవించింది నీ ప్రజలకు, ఏం చేయమంటావు అంటే, ఆకానుకు సంబంధించినటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఆ లోయలో రాళ్లతో కొట్టి చంపండి అంటాడు. నా ప్రియమైన వారల, ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపివేస్తారో ఆ పాపము శాపము నిర్మూలమైపోతుంది. తరువాత మరి యెహోషువ యుద్ధానికి పోతాడు. హాయి పట్టణం మీదకి జయించి తిరిగి వస్తాడు. అంటే ఇప్పుడే మరి చూడండి, అక్కడ పరిశుద్ధత ఉంది కాబట్టి దేవుని మాట విన్నారు, కాబట్టి పరిశుద్ధత దేవుని మాట విన్నారు. అక్కడ యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. ఇక్కడ పరిశుద్ధత లేకుండా ఉన్నారు, ఇక్కడ హాయిని జయించలేకపోయారు. ఎప్పుడైతే ఆ పాపం శుద్ధి చేయబడిందో ఆ తర్వాత ఆ పాపి నశించిపోయాడో అప్పుడు మరి హాయి కూడా పట్టుబడింది. రెండవ మాట నా ప్రియమైన వారలారా, రెండవ మాట, పరిశుద్ధత ఉంటేనే స్వస్థత జరుగును. పరిశుద్ధత ఉంటేనే స్వస్థత కలుగును. పరిశుద్ధత లేకుండా స్వస్థత కలుగదు. ఎలా చెప్పగలము? నా ప్రియమైన వారలారా, ఒకసారి ఏమైంది, ఒక మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక ఉదంతం రాయబడింది. ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పక్షవాతంతున్నాడు, మంచంలో ఉన్నాడు, నడవలేడు, కూర్చోలేడు, కూర్చోలేడు, నడవలేడు. మంచంతో ఎత్తుకొని వచ్చారు అక్కడికి, ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఈ ఉదంతము మత్తయి భక్తుడు రాశాడు, లూకా భక్తుడు రాశాడండి. మత్తయి భక్తుడు రాశాడు, లూకా భక్తుడు ఇద్దరు రాశారు. నా ప్రియమైన వారలారా, అయితే ఆ మంచంతో తీసుకొచ్చారు.
ఎవరు తెచ్చారు, ఎవరిని తెచ్చారు, ఎలా ఏ హృదయంతో తెచ్చారో యేసయ్యకి తెలీదా? తెలుసండి. ఆయన వారి విశ్వాసము చూచి, చూసారు మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో జనులు పక్షవాయుతో పాంసం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యంగా ఉండు, నేను బాగు చేస్తాను అన్నాడు. వెంటనే కుమారుడా ధైర్యంగా ఉండు, వీళ్ళకి విశ్వాసం ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు. విశ్వాసం ఉండేది వారికి, ధైర్యంగా ఉండమన్నది ఎందుకు? నిన్ను బాగు చేస్తాను తర్వాత ధైర్యంగా ఉండు అని యేసయ్య ఉద్దేశము. యేసయ్య ఉద్దేశము, కుమారుడా ధైర్యంగా ఉండుము. ఆ మాట వినంటే యేసు వారి విశ్వాసం చాలా సంతోషిస్తాడు. మరి సంతోషించినటువంటి ఆయన స్వస్థపరచవచ్చు కదా, స్వస్థపరచవచ్చు కదా. వారికి విశ్వాసం ఉంది, సంతోషించాడు, ధైర్యంగా ఉండమన్నాడు, వెంటనే బాగు చేయొచ్చు కదా, స్వస్థపరచవచ్చు, లేచి నడిపో అని వెంటనే అనొచ్చు కదా. అనలేదండి. ఎందుకు అనలేదు? విశ్వాసం వారికి ఉంది, ఇతనికి లేదు. విశ్వాసం వారికి ఉంది, ఇతనికి లేదు. అంతేకాకుండా తన పాపాలు, అతని విశ్వాసం లేదు, పాప సహితంగా ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, అతనిలో విశ్వాసము లేదు అని తెలుస్తుంది. అయితే స్వస్థపరచకుండా పంపిస్తాడా? పంపించడే. స్వస్థపరచాలి ఎలాగైనా, ఎందుకు? విశ్వాసం వారికి ఉంది కాబట్టి. మరి ఇతనికి విశ్వాసం లేదు, అయినా చేయకుండా పంపిస్తాడా? చేయకుండా పంపించడు. అయితే ఆయన చేయగలిగింది ఏంటంటే, అతనిలో పాపం ఉంది, ఆయనలో తప్పిదం ఉంది, అతనిలో పొరపాటు ఉంది, దాన్ని క్షమించి శుద్ధి చేయాలి. శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ధైర్యముగా ఉండుము అన్న తర్వాత యేసు చేసినటువంటి పని ఏంటంటే, ఆయన పక్షవాయువు గలవాడిని చూచి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాపాలు క్షమించబడి అయిపోయిందని శుద్ధి చేశాడు. అంటే స్వస్థపరచాలి అంటే పాప సహితంగా ఉండకూడదు, పాపరహితంగా ఉండాలి, పాపం లేకుండా ఉండాలి. అప్పుడు శుద్ధి చేస్తాడు. నా కుమారుడా నీ పాపములు, పక్షవాయువు చూచి, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయు గల వానితో అనెను. అన్న తరువాత పాపాలు క్షమించాడు, శుద్ధి చేయబడింది. అప్పుడు అంటాడనమాట, ఏమనంటే, పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి. చూసారా? పరిశుద్ధత కలిగినప్పుడు అద్భుతం చేశాడా? స్వస్థత చేశాడా? పరిశుద్ధత లేనప్పుడు చేశాడా? పరిశుద్ధత లేనప్పుడు చేయలేదు. పరిశుద్ధత కలిగినప్పుడు స్వస్థపరిచాడు. ఎప్పుడు పరిశుద్ధత కలిగింది? పాపములు క్షమించబడి తుడిచివేయబడిన తర్వాత పరిశుద్ధత కలిగింది, అప్పుడు అద్భుతం చేశాడు. పరిశుద్ధత ఉంటేనే స్వస్థపరుస్తాడు, పవిత్రత ఉంటేనే స్వస్థపరుస్తాడు, పాపాలు ఒప్పుకుంటేనే స్వస్థపరుస్తాడు, స్వస్థత జరుగుతుంది. కానీ పరిశుద్ధత లేకుండా స్వస్థత ఎంత మాత్రమూ జరగదు అని ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఇంకొక మాట చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను మీ ముందు. నా ప్రియమైన వారులారా, 3వ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే దేవుడు కనబడతాడు, దేవుడు కనబరుచుకుంటాడు, దేవుని చూడవచ్చు, దేవుడు తనను చూపించుకుంటాడు. ఎప్పుడు? పరిశుద్ధత ఉన్నప్పుడు. ప్రియమైన వారలారా, ప్రభు సిలువ వేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు. అయితే సమాధి ఆయనను బంధించలేదు. సమాధి నుంచి ఆయన మరణాన్ని జయించి లేస్తాడు. మరణాన్ని జయించి లేచిన తర్వాత ఎవరికి కనపడ్డాడండి? తల్లికి కనపడ్డా? లేదు. శిష్యులకు కనపడ్డా? లేదు. మరి ఇంకా తనను వెంబడించినటువంటి వారికి మొదట కనపడ్డా? కనపడలేదు. ఎవరికి కనపడ్డాడంటే మగ్దలేని మరియకు కనపడ్డాడు. మగ్దలేని మరియకు కనపడ్డాడు. సరే, మగ్దలేని మరియ ప్రభువుకు చాలా ఇష్టమైంది. ఎందుకు ఇష్టం అంటే, చాలా ఆమె సేవకు పోయింది, ఆయన వెంట సేవకు వెళ్ళింది, సువార్తికురాలైంది. చూసారా? లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనము, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యాధులను పోగొట్టుకున్న కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ. నా ప్రియమైన వారలారా, 7 దయ్యాలు ఉన్నాయంట.
వదిలేసింది. ఈ విషయం మూసి మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఆయన అంతటా ఆయనే కనబరుచుకున్నాడు. ఎవరికి? మగ్దలేని మరియకు. ఎటువంటిది మరియా? 7 దయ్యాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి వచ్చింది, 7 దయ్యాలను వదలగొట్టాడండి. వదలగొట్టబడిన తర్వాత మా సంతోషంగా ఇంటికి వెళ్ళి ఉన్నదా? యేసును వెంబడించి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడి సువార్తకు వెళ్ళిందండి. తుడిచిందో, ఊడ్చిందో, చిమ్మిందో, చాపలు పరిచిందో, నీళ్లు పట్టిందో ఏమో తెలియదు, కానీ ఆయన తర్వాత ఆయన వెంట వెళ్ళింది సువార్తకు. చాలామంది శిష్యులు ఇంకా ఉంటే వారిలో మగ్దలేని మరియ ఉంది అని ఒక మగ్దలేని మరియ అని ప్రత్యేకంగా వ్రాయడం జరిగింది. ఆ తర్వాత సిలువ వేయబడినప్పుడు ఏడుస్తూ అనేక జనాలు వచ్చారు. అయితే యేసు వెళ్తున్నాడు సిలువను మోసుకుంటూ. కొంతమంది వస్తున్నారు ప్రత్యేకంగా. ఆ కొంతమందిలో దూరం నుండి వస్తూ ఉంది మగ్దలేని మరియ, అనుసరించిన మగ్దలేని మరియ. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55, 56 వచనాలలో ఈ విధంగా వ్రాయబడింది. నా ప్రియమైన వారు, దూరము నుండి చూచుచుండ్రి వారిలో మగ్దలేని మరియయు ఉండెను. ఆమె పేరు రాయబడింది. చూసా, సువార్తకు వెళ్ళింది, ఆయన సిలువ వెంబడించింది. ఆ తర్వాత ధైర్యవంతురాలైనటువంటి ఆమె నా ప్రభువు లేస్తాడని తెల్లవారుజామున లేచి సిద్ధపరచుకునేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు నా యొక్క యేసుకు పూయాలి అని చెప్పేసి అక్కడికి వస్తుంది బయలుదేరి. అంత రాత్రిపూట సిద్ధపడి తెల్లవారుజామున రాత్రి ఇంకా తెల్లవారక మునిపే సమాధుల తోటకు వెళ్ళడము వీలవుతుందా? ధైర్యం ఉంటుందా ఎవరికైనా? ఒక స్త్రీ ధైర్యంతో నా ప్రభువు లేస్తాడు, నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుకు నేను పూయాలని చెప్పేసి ధైర్యంగా వెళ్ళింది. ధైర్యవంతురాలు. నా ప్రియమైన వారులారా, మరి ప్రభువు కనపడ్డా? కనపడ్డాడండి. ప్రభువు లేచాడు అక్కడ. సరే, అక్కడికి వెళ్ళారు కొంతమంది, వెళ్ళిపోయారండి. సమాధి తెరవబడింది, ప్రభువు లేడు, వెళ్ళిపోయారు. అలాగే నిలబడి ఉంటే అక్కడ ఒక ఏడుస్తూ ఉంది. మరియా సమాధి ఎదుట నిలిచి ఏడ్చుచుండెను. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ దేవదూతలు ఇద్దరు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పేది అంటది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా అని బాధతో అన్నప్పుడు అని ఇట్లా ఎదురికి తిరిగి చూసేటప్పటికల్లా యేసు అక్కడ ఉంటాడు. అప్పుడు యేసు అంటే ఈ మాట విని ఎనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండేట్టు చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతానయ్యా. ఎక్కడ పెట్టావు? ఎత్తుకొని పోయావేమో అంటాడు. అప్పుడు అంటాడు, మరియా అంటాడు. మరియా అంటే ఆ పిలుపు విని అప్పుడు యేసుని గుర్తుపట్టి రబ్బుని అని కేక వేసి ఆయన పాదాల మీద పడబోతుందండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరికి ఎందుకు కనిపించుకున్నాడు ఆయన? ఎందుకు కనబరుచుకున్నాడు? శుద్ధురాలైనటువంటిది. 3 నేర్చుకున్నామండి. పరిశుద్ధత వలన దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధత వలన, నా ప్రియమైనటువంటి వాళ్ళ, పరిశుద్ధత వలన స్వస్థత జరుగుతుంది. పరిశుద్ధత వలన దేవుడు కనబరుచుకుంటాడు. చూసారా? ఇంకా చాలా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. నా ప్రియమైన వారు, పరిశుద్ధత కలిగి ఉండటం వలన ప్రయోజనాలు. కలిగి ఉందామా పరిశుద్ధతను? దేవుని యొక్క అద్భుత కార్యాలు, స్వస్థతను ఆయన చూడటం అనేది పరిశుద్ధత వల్ల కలుగును. కాబట్టి పరిశుద్ధతను కలిగి ఉండటం ప్రయత్నం చేద్దామా? ఈ వాక్యం వ్యర్థమైపోకున్నట్లు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, పరిశుద్ధతను అనుగ్రహించేవాడవు నీవే. ఎందుకనగా నువ్వు పరిశుద్ధుడవు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పేసి ఆయన నీ యొక్క ఇశ్రాయేలులైన నీ బిడ్డలకు నువ్వు చెప్పావు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడుతున్నావు, మా శ్రోతలతో మాట్లాడుతున్నావు. వందనాలు, స్తుతులు ప్రభువా. వినబడినటువంటి ఈ వాక్యం వ్యర్థమైపోకుండా మా శ్రోతల జీవితాల్లో, హృదయాలలో తండ్రి ఫలించున్నట్లుగా నీ ఆత్మకార్యం చేయమని నన్ను ఆయన నీ పేద బిడ్డలని, మా శ్రోతలను, ఈ టీవీ సాధనాన్ని ప్రభువా మీ పాదముల చెంత ఉంచుతూ మీ యొక్క కృప కొరకై విజ్ఞాపన చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.